నమస్తే. గాంధీ భవన్లో కార్యకర్తలతోటి ఓ రకంగా హోరెత్తుతుంది. అసలు వాళ్ళ ముఖాల్లో నవ్వులు పూయిస్తుంది. అంతేనా దయాకర్ గారు? మన దగ్గర దయాకర్ గారు ఉన్నారు. ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడదాం. మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతుంది మీ కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్ కూడా గట్టిపోటీ ఇస్తుంది కదా. అంటే మీ పాలనకు ఇది రెఫరెండం అనుకోవాలన్నా ఏమనుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో తెలంగాణ ప్రజాపాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు గొప్ప తీర్పు, చారిత్రకమైన తీర్పుని ఈరోజు అందించారు. కాబట్టి ఇంత గొప్ప తీర్పునిచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంక్షేమం వైపు ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలని పేరు చెప్పి గతంలో బీఆర్ఎస్ సహాయంలో తుంగలో తొక్కి ప్రజల ఆకాంక్షల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం, నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జూబ్లీస్ ఎన్నికలు కావచ్చు, కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సరైన గుణపాఠం చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన ఇవాళ పొగరుబోతు మాటలు, అహంకారపూరితమైన మాటలు, తల పొగరికెక్కి మాట్లాడితే ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. ప్రజలు చాలా తెలివిగా గొప్ప ఆలోచన చేసి ప్రభుత్వం ద్వారానే, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మాకు అభివృద్ధి జరుగుతుందని పూర్తిగా విశ్వసించి ఇవాళ ఆలోచన చేసి ప్రభుత్వం పైన విశ్వాసంతో మాకు అండగా నిలిచారు. కాబట్టి అంటే మీరు విశ్వాసం కోల్పోయారంట, మీరేమో విశ్వాసం ఉంచిరని మీరు అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? గతంలో మేము 10 ఏళ్ల కాలం పాలించినాం కదా, అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 95% గెలిచినాం. వీళ్ళు 60-70కే గసం ఎగురుతున్నారు గాంధీ భవన్లు అంటున్నారు. మరి మున్సిపల్ గతంలో బీఆర్ఎస్ సహాయంలో ప్రతిపక్ష నాయకులు పోటీ చేయకుండా ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలే ఉండొద్దన్నటువంటి కోరుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలి. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నిలిచారు. ఇవాళ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన ఎన్నో రకాల విష ప్రచారాలు చేసిన, తప్పుడు మాటలు మాట్లాడిన తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు. కాబట్టి కేటీఆర్ ఇకనైనా ఈ ఫలితాలతోని కేటీఆర్ తీరు మారాలి, తన బుద్ధి మారాలి, తన ఆలోచన మారాలి. ఇవాళ కేటీఆర్, హరీష్ రావులకు తెలంగాణ ప్రజలు ఇవాళ చెంప చెల్లుమనేలా తీర్పుతో పాటు ఇదే మల్లన్న సాగర్ పోతే చెప్పులు విసిరారు హరీష్ రావు పైన. ఇదే కేటీఆర్కు సిరిసిల్లాలో కేటీఆర్కు ఓటేయడం ద్వారా మాకేమొరిగిందని బహిరంగంగా ఒక లేఖ రాశారు. అయినా కూడా వీళ్ళ బుద్ధి మారలేదు. కాబట్టి ప్రజాపాలన ద్వారా తెలంగాణలో ధర్మం వైపు, న్యాయం వైపు అండగా నిలిచారు. తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా, వాళ్ళకు ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు మేము పనిచేయబోతా ఉన్నాం. మాకెక్కడ కూడా గర్వం లేదు. మేము ఈరోజు అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నామనే అహంకారం లేదు. ప్రజల కోసం, సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం, ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధం. ప్రజల ఆకాంక్షను, ప్రజల గౌరవాన్ని మేము స్వీకరిస్తాం, ప్రజా తీర్పును స్వీకరిస్తాం. ఇంత గొప్ప ఫలితాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకెళ్తాం. మరొక 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలని ఇవాళ పునాదిని ప్రజలు వేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేయడం, డబ్బులు కూడా అడవులుగా వంచారంట, మీరు బెదిరించారంట. ప్రజలు ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళు మొత్తం భయపడిచ్చి ఓట్లు లేకపోతే మీకు కదా అది అవుతుంది, ఇది అవుతుంది, పనులు కానీ భయపడేపించుకున్నారంట. మీరు ఆడలేక గెలవలేక మంగళారం, ఇవాళ ఏమంటారుగా చింత చచ్చినా వాళ్ళ పులుపు చావలేదన్నట్టు. కాబట్టి వాళ్ళు మాట్లాడే దుర్మార్గమైన మాటలు ప్రజలు పట్టించుకోలేదు. ఇవాళ ధర్మం వైపు, న్యాయం వైపు ప్రజలు నిలిచారు. ఇవాళ ఎన్నికల కమిషన్ నిబంధనలు, పోలీసు పహారాలు, మీడియా సమక్షంలో జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఓటర్లు కానీ ఎక్కడ కూడా మేము ఎలాంటి తప్పిదాలకు కానీ ఎక్కడ కూడా మేము పాల్పడలేదు. నీతితో, నిజాయితీతో, ప్రజా ఆమోదంతో మేము ఈరోజు గెలిచినాం. ప్రజల మద్దతుతో గెలిచినాం. సంక్షేమ పథకాలు అమలు చేసి మేము గెలిచినాం. పేదవాడికి ఇల్లు ఇచ్చి గెలిచినాం. పేదవాడికి 200 యూనిట్ కరెంట్ ఇచ్చి మేము గెలిచినాం. రైతుకు రుణమాఫీ చేసి మేము గెలిచినాం. కాబట్టి తెలంగాణలో ఈ ఫలితాలు సంక్షేమ పథకాలకు ప్రజల లబ్ధిదారులు ఇచ్చినటువంటి గౌరవం, ఇలా పేదవాడు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకో ప్రశ్న ఎదురవుతుంది దయాకర్ గారు, మీకు ఎన్నికలు గెలిచిన తర్వాతనేమో మాది గొప్పగా ఉంది, అగో చూడండి అని మీరు అంటుర్రంట.
ఎన్నికల సమయంలో అంటే ప్రచారం చేస్తుంటారు కదా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పుడు రెఫరెండంగా ఎందుకు తీసుకోరు, అప్పుడు ఎందుకు స్వీకరించారు సవాలు అనే ప్రశ్న మీ మీద చాలా బలంగా ఉంది. మేము ప్రజల ఆమోదంతో గెలుస్తున్నాం, ప్రజల మద్దతు మా వైపు ఉంది, ప్రజా ఆదరణ ఉంది. ఇవాళ మరి రెఫరెండంగా ఎందుకు ఎలక్షన్ల టైంలో తీసుకోరు అంటున్నారు వాళ్ళు. మేము ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మేము మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం, అనేక మీడియా అందరూ కూడా చెప్పారు, కాంగ్రెస్ ప్రజాపాలనకు మున్సిపల్ ఎన్నికల్లో అస్తందే పై చేయని అందరూ చెప్పారు. ఈరోజు కొత్తగా ఏం చెప్పట్లేదు. వాళ్ళు గెలిచే ఎక్కడ కూడా ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు తెడ్డు చూపించారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళ ఆలోచన మారలేదు. అంటే గతంలో వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగానే సీట్లు గెలిచినారంట. మేము ఇంత ఏం పెద్ద ఫీల్ కాలేదు, వీళ్ళు 60-70కే గజం దుంకుతున్నారు అంటున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ సహాయంలో రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి మరి వాళ్ళు ఎన్నికలంటే ఎట్లా ఏరులై పారించారు. ఉప ఎన్నికలలో మనం చూసినాం, 20,000 కోట్లు 10,000 కోట్లు రాజకీయ వ్యవస్థను కూని చేసి, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి, ప్రతిపక్షాల అష్టదిగ్బంధం చేసి, కేసులు పెట్టి జైళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలలో గెలిచారు. ఇక వాళ్ళు ప్రతిపక్షాల మద్దతు లేకుండా, ప్రతిపక్షాల పోటీ లేకుండా వాళ్ళు గెలిచే ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇవాళ ఒక స్వేచ్ఛ వైపు, ధర్మం వైపు, న్యాయం వైపు, ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళం మేము. ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా ప్రజల ఆమోదంతోనే మేము గెలిచినాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అమ్ముడుపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రజల ఆమోదంతో మేము గెలిచినాం. నవీన్ యాదవ్ చూసి ఓట్లు వేసారంట అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పాలన కాదని వాళ్ళు అంటున్నారు. మరి నవీన్ యాదవ్ స్థానికుడు ప్రజల్లో ఉంటాడని ఆయన చూసేసి, నవీన్ యాదవ్ స్థానికుడు కాబట్టి మేము ఇచ్చినాం. కాబట్టి నవీన్ యాదవ్ గుర్తు కాంగ్రెస్ గుర్తే కదా, హస్తం గుర్తే కదా, పార్టీ కాంగ్రెస్ అభ్యర్థే కదా, ఇండిపెండెంట్ కాదు కదా. కాబట్టి సిగ్గు ఉండాలి బీఆర్ఎస్ నాయకులకు. ఇవాళ ఓడిపోయిన తర్వాత ఓడమల్లయ్యలాగా వాళ్ళు మాట్లాడొద్దు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలు ఆకాంక్షను తుంగలో దొక్కి లక్షల కోట్లు దిగమింగున్నటువంటి ఈ దొంగలు ఇలాంటి వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. తెలంగాణను లూటి చేసినటువంటి దుర్మార్గుడు కేటీఆర్, హరీష్ రావులు వీళ్ళు ఈరోజు ఓడిపోగానే సంక్షేమం 10 ఏళ్ల పాటు మున్సిపల్ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం బీకినావు, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది కదా. ఇవాళ 12 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవాళ గెలిచినాం కాబట్టి ఇవాళ మాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, మేము నిరూపించుకుంటాం. ఓకే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి ముద్రలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి, విధ్వంసం ముద్రలు కాంగ్రెస్ ఉన్నాయని చెప్తున్నాడు కేటీఆర్ అంటున్నాడు ప్రధానంగా. ఇవాళ కేటీఆర్ 10 ఏళ్ల పాటు మున్సిపల్ అభివృద్ధిగా తెలంగాణ రాష్ట్రానికి చేసిందేం లేదు. తన ఆస్తులు కూడా పెట్టుకొని తాను ఉన్నటువంటి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఒక ఫ్లైఓవర్ అన్న కట్టినరా 2 ఏళ్ళే వచ్చిన 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎందుకు కట్టరండి? ప్రజల ఆస్తులతో మేము కట్టినమంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులైతే చేశారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలకు మొదటిసారి జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా వాళ్ళ అహంకారం తగ్గట్లేదు. పొగరబోతు మాటలు బంద్ చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంతో ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫలితాలతో పాటు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇదే ఫలితాలు పునరావృతం అవుతాయి. ప్రజా ఆమోదంతో మేము గెలుస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల మద్దతుతో మేము గెలవబోతూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజలు ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చారు. కాబట్టి మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ఉండే విధంగా మా అభివృద్ధి చేసి నిరూపించుకుంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ముద్ర ఉన్నది, బలమైన పార్టీగా మేము తెలంగాణ ప్రజలతో మేమున్నాం. ఇవాళ కేటీఆర్, హరీష్ రావులకు ఇవాళ బీజేపీతో కలిసి పోటీ చేసినా కూడా, బీఆర్ఎస్ బీజేపీ ఒకే ఎజెండాతో పనిచేసినా కూడా ప్రజలు స్వీకరించలేదు. కాబట్టి కేటీఆర్కు, హరీష్ రావుకు ఇక రాజకీయ సన్యాసానికి సిద్ధం కావాలి. ఇలాంటి చిల్లర మాటలు, పొగరబోతు మాటలు బంద్ చేసుకోవాలి. ఇవాళ నువ్వు 10 ఏళ్ల పాటు ఏం బీకలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలు కోరుకున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ చూడాలి. మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. ఇప్పుడే కదా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకా అభివృద్ధి కూడా కాదు కదా నేను అనేది. కాబట్టి తెలంగాణలో ఒక మార్పు జరగబోతూ ఉన్నది. అభివృద్ధితో పాటే మేము ఓట్లు అడగబోతూ ఉన్నాం. 2029లో తెలంగాణ దిశను మార్చుకొని అభివృద్ధిని చేసుకొని ప్రజల ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకెళ్తాం. కాబట్టి ఇది ప్రతిపక్షాలకు, విష ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకు,
తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని గందరగోళపరిచినటువంటి ఈ ప్రతిపక్ష నాయకులకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. ఈ ఫలితాలతోనైనా వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచన మారాలి. కాబట్టి తెలంగాణ ప్రజలు శిరస్సు వహించుకొని మెలగాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దయాకర్ గారితో డిస్కషన్. అభివృద్ధికే పట్టం కట్టిన ప్రజలు 100% ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, వైపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా సరే కాంగ్రెస్కే పట్టం కట్టినరు, అభివృద్ధికి ఓట్లు వేసినారు అనేది ప్రధానంగా దయాకర్ గారు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.